బైబిల్ గ్రంథం నుంచి ఈనాటి ధ్యాన భాగంగా దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఎలాగో రాయబడింది. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయను గాక. ఆమేన్. వచ్చిన మాట ప్రార్థన చేసుకున్నామా? యేసయ్య నాతో మాట్లాడవా? ఈ ఆరాధన సమయంలో మరొకసారి నీ లేఖనాల ద్వారా, నీ మాటల ద్వారా నన్ను దర్శించు అన్న తండ్రి అని ఆశగా ప్రభు వైపు చూద్దాం. ఒక చిన్న మాట యేసయ్య నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి అని ఆశగా ప్రభు వైపు చూస్తూ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవము గల దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక్క పర్యాయం మీ దయను కోరుకొని నీ పాదాల దగ్గర మేము బ్రతిమలాడుతూ ఉన్నాము. ఇదిగోనైనా ఈ లోకంలో మేము బ్రతకగలగడానికి, ధీమాగా ఉండడానికి, భరోసాతో నింపబడి ఆ జీవితాలు ప్రభు గడపడానికి నీ మాటే కారణమయ్యా. ఇదిగో మరొకసారి నీ మాట చేత బ్రతికింపబడాలని, మరొకసారి ప్రోత్సహించబడాలని, మమ్మల్ని మేము పురుకొల్పుకోవాలని ఆశపడిన సన్నిధిలో చేరా. మీరే మాట్లాడండి తండ్రి. ఈ లేఖనాల ద్వారా మరొక్కసారి మమ్మల్ని దర్శించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసునాథుని దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాం. దేవుని ప్రశస్తమైన పాద సన్నిధిలో చేరిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు ప్రకటన చేస్తూ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలండి. ఇది మరికొద్ది మంది రాలేకపోయినా చాలా మంది ప్రభు సన్నిధిలో చేరినందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రతిదినము, ప్రతి వారము దేవుని లేఖనాల్లో నుంచి అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. గడిచిన వారంలో కూడా పలు సందర్భాల్లో దైవజనుల ద్వారా దేవుని మాటలు మనల్ని బలపరిచాయి. ప్రభు ఒక్కడే మనకు ఆధారం. మన బ్రతుకుల్లో ఎదుర్కొనే ప్రతి పోరాటానికి, ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడే అనే విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ మనం ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు ఏ మాట నేను పలకాలి నీ పక్షముగా, నీ లేఖనాన్ని అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మన దేవుడు మన పక్షముగా యుద్ధాలు చేసే దేవుడు. ఏంటండి? మన దేవుడు మన పక్షముగా యుద్ధాలు చేసే దేవుడు. చాలామంది దైవజనులు కానివ్వండి, వార్తలు కానివ్వండి, మనం చూస్తున్న పరిస్థితులు కానివ్వండి, ఏమి చూసినా క్రైస్తవ సమాజానికి కానీ, దేవుని బిడ్డలు కానీ ఏమంత మంచి పరిస్థితులు అయితే లేవు. న్యూస్ని ఫాలో అయ్యేవారు, కాస్త జనరల్ నాలెడ్జ్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, దేశంలో జరుగుతున్న పరిస్థితుల మీద కాస్త అవగాహన ఉన్నవాళ్ళు చూస్తే పరిస్థితులన్నీ చాలా భిన్నంగానే ఉన్నాయి. బోధించే బోధకులు కూడా చాలా మంది ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. దేవుని లేఖనం కూడా అదే చెప్తుంది. అంత్య దినాలలో అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. ఇక ముందుకి మంచి రోజులు వస్తాయని చెప్పే పరిస్థితులు అయితే లేవు, దుర్దినాలే ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్య నేను మీకు తెలియచేయాలనుకున్న విషయం ఏంటో తెలుసా? మనం ధైర్యం కలిగి, భరోసా కలిగి, ధీమా కలిగి, నెమ్మది కలిగి బ్రతకడానికి మరొక మాట ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు పూజిస్తున్న దేవుడు, నీవు ఇష్టపడుతున్న దేవుడు, ఏ దేవుడినైతే నువ్వు ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నావు ఆ దేవుడు నీ పక్షంగా యుద్ధాలు చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు మనసులో, మా జీవితాల్లో చాలా పోరాటాలు ఉన్నాయండి, చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఎటు చూసినా ఏ మార్గం కనిపించలేని స్థితిలోనే ఉన్నామండి, ఏమవుతుందో తెలియదండి అనుకుంటున్న వారికి ప్రభు చెప్తున్న మాట,
నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. వీళ్ళారా మనం చదువుతున్న ఈ లేఖనంలో కూడా ప్రభు అలాంటి సందర్భాన్ని పలికినటువంటి మాటగా మనం చూడొచ్చు. ఈరోజు నేను ఈ మాటను మీకు తెలియజేస్తూనే దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేస్తాడు, దేవుడు మన పక్షంగా వ్యాజ్యం ఆడతాడు, దేవుడు మన పక్షంగా పోరాటాలు చేస్తారు అనే విషయాన్ని చెప్తూనే అందరి పక్షంగా చేయడండి. ఇదొక క్లాస్ చూడండి. ఎక్కడైనా మన మొబైల్స్లో కానివ్వండి, ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మీకు అన్నీ ఫ్రీ, అన్నీ ఉచితం అని చెప్తూనే కింద నాకు కండిషన్ పెడతారు కదా. కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ అప్లై, టర్మ్స్ అండ్ కండిషన్, TNC అప్లై ఉంటుందండి. చాలా మందికి అది తెలీదు. పైన ఉన్న హెడ్డింగ్స్ మాత్రమే చూస్తారు. కొన్ని మనం వింటూ ఉంటాం ఆటోల్లో అనౌన్స్ చేసేటప్పుడు కానీ, ప్రకటన చేసేటప్పుడు కానీ, చాలా మందికి ఉచితం, రూపాయి కట్టండి మీరు కారు $2 రూపాయి కట్టండి 10 లక్షలు మీకు ఫ్రీ అనే అనౌన్స్ వస్తుంటాయి. మనం ఆ అనౌన్స్ ఒకటే వింటాం, ఆ కింద ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయం, అవి దానికోసం పట్టించుకోం. ప్రతి ఒక్క దీవెనకు, ప్రతి ఒక్క ఆశీర్వాదానికి, ప్రతి ఒక్క లాభకరమైన పరిస్థితికి ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిని పొందుకోవాలంటే ఇవి చేయాల్సిందే. చాలామంది రాజ్యాంగం కోసం మాట్లాడుతూ ఇప్పుడు ఎవరి మీదకైనా గొడవకి వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు రాజ్యాంగం నాకు ఈ హక్కు ఇచ్చిందండి అని మాట్లాడతాం. అవునా? భావ ప్రకటన హక్కు, స్వేచ్ఛ హక్కు, హక్కులు ఇచ్చింది నాకు రాజ్యాంగం, నేను ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, నా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ప్రకారం నేను బ్రతుకుతానని చెప్తారు కదా. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నువ్వు పాటించాలంటే, నువ్వు స్వతంత్రించుకోవాలంటే అది ఇచ్చిన విధులను కూడా నువ్వు పాటించాలి. అర్థమవుతుందండి? రాజ్యాంగం హక్కులే కాదు, కొన్ని విధులను కూడా ఇచ్చింది. ఆ విధులను పాటిస్తేనే దీని హక్కులు నీకు నీ వశం అవుతాయి. అలానే దేవుడి లేఖనంలో చాలా దీవెనలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా అద్భుతాలే ఉన్నాయి. అవన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంతే కదండి. ఇప్పుడు కలెక్టరు మన ఊరంటే వస్తున్నప్పుడు, మన ఊర్లో వెళ్తున్నప్పుడు ముందులో 2 జీపులు, వెనకాల ఉన్న 4 జీపులు, ఏమన్నా ముందులో 2 పోలీసు వ్యాన్లు, వెనకాల ఒక పోలీసు వ్యాన్, అతని పక్కన 2 బంట్రోతులు, SIలు, పోలీసు, హంగామా. ఆయన వస్తుంటే 10 మంది పరిగెడుతూ ఉంటారు, 2 గంటలు పరిగెడుతూ ఉంటారు. కలెక్టర్ మీద అతను బంగళా ఉంటుంది, కారు ఉంటుంది, ఫోన్ బిల్ ఫ్రీ, గవర్నమెంట్ సౌకర్యాలన్నీ ఫ్రీ. చూసారా? కలెక్టర్ అనగానే అబ్బా ఎలా అయినా కలెక్టర్ అయిపోవాలి. ఏం చేయాలి? కలెక్టర్ ఉద్యోగం బాగుంటుంది, కలెక్టర్ ఉద్యోగం మనం సంపాదించాలి, కలెక్టర్ ఉద్యోగానికి వచ్చేయాలి, నాకు అర్జెంట్ కలెక్టర్ ఉద్యోగం కావాలి అవుతుందండి. నాకు ఆ ఫెసిలిటీస్ అన్నీ కావాలండి, కానీ కలెక్టర్ అవ్వను అంటే అవుతుందా? ఏం కావాలి? నాకు ఆ ఫెసిలిటీస్ అన్నీ కావాలి కానీ కలెక్టర్ అవ్వను అంటే అవుతుందా? నువ్వు కలెక్టర్ అయితేనే ఈ ఫెసిలిటీస్ అన్నీ నీకు వస్తాయి. అలానే దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకాల్సిన విధంగా బ్రతికితేనే, నువ్వు చేయాల్సిన పనులు చేస్తేనే, దేవుని బిడ్డగా ఉంటేనే దేవుడిని పక్షంగా యుద్ధాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని పక్షంగా పోరాటాలు చేస్తాడు, దేవుని పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. అంతేగాని ఇష్టానుసారంగా బ్రతికేసి ఎంత చక్కగా ఉంటుందని దేవుడు తన వారి పక్షంగా యుద్ధాలు చేస్తాడు, దేవుని బిడ్డల పక్షంగా యుద్ధాలు చేస్తాడు, దేవునికి ఇష్టలైన వారి పక్షంగా యుద్ధాలు చేస్తాడు, దేవునికి నచ్చినట్లు బ్రతికే వారి పక్షంగా. అంతే కదండి. ఇప్పుడు బయట 2 పిల్లలు కొట్టేసుకుంటున్నారు, 2 పిల్లలే, కానీ మనం ఒకటి పక్షంగానే వెళ్ళి మాట్లాడతాం. ఎందుకు? ఆడు మనోడు, మన పిల్లడు. అవునా? ఏదో మావాడు ఏం చేశాడు అని గొడవడతాం. మనోడు తప్పు అయినా వీళ్ళు మనం గొడవడేస్తాం. ఎందుకు? వాడు మనోడు, మనవాడు, మనకు సంబంధించిన వాడు అనే విషయం మనకు తెలియగానే ఏం చేస్తాం? వాడు పక్షంగా వెళ్ళి మాట్లాడతాం. దేవుడు మన పక్షంగా మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? మనం ఆయన వారము కావాలి. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేస్తాడు, పోరాటాలు చేస్తాడు. ఈ మాట చెప్తున్నాడు మీకు ధైర్యంగా అనిపించట్లేదా? ఏమండి మా వెనకతలు ఎమ్మెల్యే ఉన్నాడంటేనే ఇలా బోర తీసుకుని నిలబడతాం. ఏం చేస్తాం? ఎమ్మెల్యే ఉన్నాడంటేనే మా ఎమ్మెల్యే మాకు తెలుసు, మీకు ఫోన్ చేస్తే ఎంత రెస్పాండ్ అవుతాడు, మేము ఏమడినా ఇస్తాడు అని ఆ అవగాహన, ఆలోచన ఉండగానే మనం ఏం చేస్తాం? ఇలా నిలబడతాం. ఎవరి ముందు నిలబడతాం, గాల్లో ఉంటాం. ఒక మనిషి, అధికారంలో ఉన్న వ్యక్తి నీకు వెనకాతలు ఉన్నాడని తెలిస్తేనే నువ్వు గొప్పగా ఉంటావే.
దేవుడే నీ పక్షంగా యుద్ధాలు చేస్తాడంటే ఇంకెంత ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడే మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరు మన ముందు నిలబడగలరు? మీకు అర్థమైనా చెప్తారు. దేవుని లేఖనం చెప్తుంది, ఆకాశం నా సింహాసనము. ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడు అంటే నార్మల్గానే ఉంటుంది. నా పక్షంగా ఉన్న, నాతో ఉన్న, నా పక్షంగా యుద్ధం చేసే నా దేవుడు అని చెప్పుకోండి. ఎవరు చెప్పారు ఈ మాట? అందరూ చెప్పండి. ఎవరు చెప్పారు? నా పక్షాన ఉన్న నా దేవుడు చెప్పాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అర్థమవుతుందండి? యేసయ్య ఒక కాలు పెట్టుకోవడానికి ఉపయోగపడే పీట ఆయన భూమి. అర్థమవుతుందా? ఆకాశం అంతా సింహాసనానికి కూర్చుని కుర్చీ. ఏమన్నా మోకాల నుంచి ఆయన పాదాలు ఎత్తు, భూమికి ఆకాశానికి ఎత్తు. మరి అక్కడి నుంచి ఆయన నడుము, ఆయన భుజాలు, తల ఎంత ఎత్తున్నాయేటో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఒకసారి మా ఫ్రెండ్ అన్నాడు, మా ఊర్లో పెద్ద దేవుని పెట్టావరా అని. ఎంత? చాలా పెద్ద దేవుని పెట్టావా? 150 అడుగులు దేవుని పెట్టావు. మీ దేవుడు నువ్వు పెట్టావు 150 అడుగులు లెక్క చెప్తున్నావు, మా దేవుడికి లెక్కే లేదురా బాబు. నేనేమన్నాను? మా దేవుడికి లెక్కే లేదు. ఇంకా కొనడానికి ట్రై చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అవ్వట్లేదు, పని అవ్వట్లేదు. మోకాలు ఎత్తు కొనడానికే ట్రై చేస్తున్నారు, పని అవ్వట్లేదు. ఎంత దూరం వెళ్ళినా పోవడం తప్ప ఆ కొలత అందట్లేదు. ఇంకా ఆ కొలత ఎవరో చెప్తే అట్లీస్ట్ మోకాలు ఎత్తేనే చెప్దామని చూస్తున్నాను నేను. ఆ ఎత్తే ఎవరు కొనలేకపోతున్నారు రా బాబు మా దేవుడి. హల్లెలూయా. ఆయన అన్నారు, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఏమున్నాయి? కుడి చేతిలో నక్షత్రం అంటే మీకేమైనా అర్థమవుతుందా? మనకు దగ్గరగా ఉన్న నక్షత్రము చిన్న చిన్న నక్షత్రం సూర్యుడు అండి. సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అంగారకుడి దగ్గరికి వెళ్తున్నారు, భూమి నుంచి రకరకాల గ్రహాల దగ్గరికి వెళ్తున్నారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఏ ఒక్కడో ట్రై చేయకపోతున్నారండి. దగ్గరికి వెళ్దామంటే ఏమవుతున్నారు? బూడిదైపోతున్నారు. హల్లెలూయా. అంత ఎందుకమ్మా మెట్ట మధ్యాహ్నం కళ్ళు తెరిచి అలా సూర్యుడు చూడండి, ఆ తర్వాత ఇంకేమి చూడరు. హల్లెలూయా. అవునా? కళ్ళు కనపడలేదు అనుకున్న మామూలందరూ ధైర్యం చేయగలరు, అది కనపడదు కదా. హల్లెలూయా. మనకు దగ్గరగా ఉన్న ఒక చిన్న నక్షత్రాన్ని మనం చూడలేము, దగ్గరికి వెళ్ళలేము. అలాంటి నక్షత్రాలను ఆయన 7 చేతిలో పట్టుకున్నారండి. ఆయన చెయ్యి అంత పెద్దదో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన స్థితి అది, ఆయన స్థాయి అది, ఆయన స్ట్రెంగ్త్ అది, బలం అది, గొప్పతనం అది, ఆయన ఆ గొప్ప స్థితి ఆయన అది. మనం మన స్థితి అని చెప్తాను వినండి. ఈ ఉప్రాపల్లి ఎస్రాయవరం మండలంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. అవునా? ఈ ఎస్రాయవరం మండలం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో ఒక మండలం. ఈ అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉండే 26 జిల్లాల్లో ఒక జిల్లా. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. భారతదేశము దేశాల్లో మన ఆసియా ఖండం లేక ప్రపంచంలో ఉండే దాదాపు 256 దేశాల్లో ఒక దేశం. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగే 9 గ్రహాల్లో ఒక గ్రహం. ఈ సౌర కుటుంబము పాలపుంతల్లో కొన్ని వేల కోట్లు సౌర కుటుంబాలు ఉంటే అందులో ఒక కుటుంబం. అలాంటి పాలపుంతలు కొన్ని వేల కోట్లు కలిస్తే ఒక గ్యాలక్సీ. అలాంటి గ్యాలక్సీని కొన్ని వేల కోట్లు కలిస్తే కాస్మోటిక్ అంటే విశ్వం. అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఆలోచించండి, మనం ఎక్కడున్నాం? అలాంటి విశ్వం అంతా ఆయన కుర్చీ అంటున్నాడు. మనమేమో ఎక్కడున్నాం కూడా కనబడని స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం అంటాం ఆ దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఆ దేవుడు అంత గొప్ప దేవుడు, అంత బలమైన దేవుడు, అంత శ్రేష్టమైన దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు. ఇంకెవరు మనం ఉందొద్దండి? అమ్మ బాబు వచ్చేస్తున్నాడంట కర్రట్టుకొని కొట్టేయడానికంటే ఇక్కడ మనం తలపేసుకొని ఉనికిపోతూ ఉంటాం. హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు ఈ లోకంలో ఉన్న వారి కంటే చాలా గొప్పడు. హల్లెలూయా. ప్రియులారా, ఇంత శ్రేష్టమైన దీవెనకరమైన పరిస్థితి మన సొంతం అవ్వాలంటే దేవుని అంగీకరించాం. ప్రాముఖ్యమైన మొదటి లక్షణం ఏంటంటే దేవుని బిడ్డలు అవ్వాలి. ఏమవ్వాలి? ఇంకా లోకంలోనే ఉండి మేము ఆ దేవుణ్ణి నమ్ముకుంటామండి. ఏం చేస్తాం? మేము ఆ దేవుణ్ణి నమ్ముకుంటాం, ఆ దేవుడు అంటే మాకు ఇష్టమే. మనసులో ఎప్పుడు మొన్న ఆవిడ అంటుంది,
కళ్ళు మూసుకొని మనసులో దేవునే కొలుసుకుంటుంది, అంటే గుడికి మాత్రం రాదు. హల్లెలూయా. ఏమంటుంది? ఆత్మలో దేవుని కొలుసుకుంటానంటే అది ఎక్కడుందో. ఆత్మలో దేవుని కొలుసుకుంటానండి, గుడికి మాత్రం రాలేకపోతున్నానండి అంటుంది. నీ నోటితో ప్రభు అని ఒప్పుకోలేవు, బహిరంగంగా సాక్ష్యాన్ని చెప్పలేవు, దేవుని సన్నిధిలో మనసారా ప్రభుని ఆరాధించలేవు, నువ్వు దేవుని బిడ్డవు అని చెప్తావు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలు కావాలి అనగా మొదటిగా నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ జీవితాన్ని మార్చుకొని రక్షణ పొందుకొని దేవుని బిడ్డగా మారి ప్రభు కొరకు యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తిగా ఉండాలి. మొదటి లక్షణం దేవుని పక్షంగా ఉండాలంటే. హల్లెలూయా. చాలా మంది మెట్టి తడిచేశారు. చక్కగా దేవుడు మన రక్షకుడని, మన పాపం కోసం ఆయన మరణించాలనే విషయం ఎరిగి ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకొని రక్షణను పొందుకొని బహిరంగ సాక్ష్యాన్ని ప్రకటించి దేవుని బిడ్డలయ్యా. కాస్త కొత్త దేవుని సన్నిధిలో నమ్మకంగానే ఉంటున్నాం. ఈ ఒక్కటి చాలదు. దేవుడు మనం ఎదుర్కొంటున్న పోరాటాల్లో, మనం ఎదుర్కొంటున్న సమస్యలలో, మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య మన పక్షంగా పోరాటం చేయాలంటే మనం ఏం చేయాలో 4 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు? అందరూ చెప్పాలి. ఎన్ని విషయాలు చెప్తాను? అందరికీ గుర్తుండిపోవాలండి. దేవుడిని పక్షంగా యుద్ధం చేయాలంటే, దేవుడిని పక్షంగా పోరాటాలు చేయాలంటే నువ్వు ఎలా ఉండాలో, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల మధ్య నువ్వు ఎలా ఉండాలో కొన్ని అద్భుతమైన విషయాలు దేవుని లేఖనంలో పొందుపరచబడ్డాయి. వాటిని నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, కలిసి దేవుని లేఖనాన్ని చూద్దాం. నిర్గమకాండము, మొదటిగా నిర్గమకాండము 14వ అధ్యాయం. ఆదికాండం తర్వాత ఉండే పుస్తకము నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగున రాయబడింది: వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదమనండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఆమేన్. హల్లెలూయా. ఇలా ఈ పరిస్థితి అంటే మనకు కాస్త కోస్త అవగాహన ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణమై వచ్చేస్తున్న తొలి దినాలని. ఇశ్రాయేలీయులు ఒక్క రోజే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చేస్తున్నాయి మోషే గారి నాయకత్వంలో. అద్భుతంగా దాదాపుగా 40 లక్షల మంది జనాంగం మోషే గారి వెంట, మోషే గారి మాట నమ్మి, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళిపోదాం రండి అని చెప్పుకుంటూ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చేసారు. వాళ్ళు వస్తూ ఉండగా వాళ్ళ ముందర పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటో తెలుసా? ఎర్ర సముద్రం అండి. ఏంటంటే ఇది మనందరికీ ఎర్ర సముద్రం విషయం బాగా తెలుసు. ఎంతమంది తెలుసు అండి? ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటిన సందర్భం అందరికీ తెలుసు, దేవుడు నమ్మిన వాళ్ళకి. ఎందుకంటే కాస్త దోస్తు ఈ మాటలు చదువుతాం, ఎన్నోసార్లు ఈ మాటలు విన్నాం. వాళ్ళ ముందు ఎర్ర సముద్రం సమస్య ఉంది. వీళ్ళు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడి, అయ్యో మనం ముందుకు వెళ్ళడానికి మన ముందు సముద్రం వచ్చేసింది, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మన శత్రువులు మరలా మనల్ని పట్టేసుకుంటారు, ఇప్పుడు ఏం చేయాలి అని దిక్కుతోచని స్థితిలో వాళ్ళు భయపడి భయక్రాంతులై మోసే మీద అనుకుంటున్న టైంలో చూడు, మూలిగే నక్క మీద తాటిపండ్లు పడ్డట్టు అంటారు చూసారా? సేమ్ అలానే జరిగింది. వీళ్ళ ముందు సముద్రం ఎలా దాటాలో దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉండగా వెనక నుంచి ఇంకో వార్త వచ్చింది. ఏంటో తెలుసా? మనం వదిలొచ్చేసిన ఐగుప్తీయులు వాళ్ళు తేరుకొని వాళ్ళు వదిలేసి మనం వచ్చేసామని, మనం వెళ్ళిపోతున్నాం అనే విషయం వాళ్ళు గుర్తెరిగి మనం తరమడానికి సైన్యంతో రాజు వస్తున్నాడు అనే విషయం నాకు అర్థం కాగానే ఉన్న ప్రాణాలు గాలిలో పోయి చాలా మంది. అయ్యి బాబు, ముందు సముద్రం, వెనకాల చూస్తే సైన్యం, ఏం చేయాలి అర్థం కాదు. మోషే అంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, మోషే నువ్వు నా దగ్గరికి వచ్చి మొర పెడుతున్నావు, సాగిపోండి అన్నారు ప్రభు. ఏమన్నారు? ఎందులో నుంచి? సముద్రంలో నుంచి వెళ్ళిపోండి అన్నాడు. సమస్యలో నుంచి వెళ్ళిపోండి. చాలా మంది సమస్య రాగానే, కష్టం రాగానే ప్రార్థన చేసుకుంటారు, ఏ ప్రభు ఈ కష్టాన్ని తీసేనాయన. మనం ఏం చేయాలి? కష్టం వచ్చింది అంటే ప్రభు అనుమతించారని అర్థం. ప్రభు మన కష్టాన్ని అనుమతించారంటే దానిలోంచి మనం వెళ్ళాలని అర్థం.
అప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన కష్టాన్ని తీసేమని కాదు, ఈ కష్టాన్ని జయించే స్థితి నాకు ఈ నాయన ప్రార్థన చేయాలి. ఈ కష్టంలో నుంచి నేను వెళ్ళడానికి నీ సహాయం కావాలి నాయన ప్రార్థన చేయాలి. ఈ కష్టంలో నుంచి నేను వెళ్ళినా నేను ఓడిపోకుండా గెలవడానికి నీ సహాయం నీ నాయన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభువు గారు సాగిపోండి అన్నారు. ఇశ్రాయేలు చేసిన ఆ ఒక్క పని ఏంటో తెలుసా? దేవుని మాట నమ్మి ఏం చేశారండి? దేవుని మాట నమ్మి వాళ్ళ ముందు కనిపిస్తున్న అంతులేని సమస్యలో నుంచి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఏమైందో తెలుసా? దేవుడు వారి పక్షంగా యుద్ధం చేయడం మొదలెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పగలు మేఘస్తంభం అయిపోయాడు, రాత్రి అగ్నిస్తంభంగా మారిపోయారు ప్రభు. అంతేకాదు, తరమడానికి వస్తున్న ఐగుప్తీయులతో దేవుడే యుద్ధం చేయడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు తిరగబడి యుద్ధం చేస్తే గెలవగలుగుతారా? దేవుని మాట నమ్మి కళ్ళ ముందు కనిపిస్తున్న సమస్యల నుంచి వెళ్ళడానికి ఇష్టపడి దేవుని మాటకు విధేయులైన కారణం చేత దేవుడు ఆ సమస్యలో నుంచి వారిని దిగ్విజయంగా నడిపించాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. రెండోది, తరమడానికి వస్తున్నటువంటి శత్రువులతో ప్రభువే యుద్ధం చేశారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మనం సమస్య నుంచి పారిపోవడానికి ఇష్టపడతాం, సమస్యను చూడగానే కృంగిపోయి చతికిలు పడిపోతూ ఉంటాం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరి, నీ సమస్యలో నువ్వు చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నీ మాట నమ్మి నేను వెళ్తాను, నాకు సహాయం చేయి. నీ మాట నమ్మి నీ మాటకు విధేయురాలని నేను ముందుకే సాగుతాను, వెనక్కి తిరగనయ్యా, నా సమస్యలో నాకు గెలుపు దయచేయని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వీళ్ళారా, వాళ్ళు అడిగిట్టారో లేదో, సముద్రం 2 పాయలు వెళ్ళిపోయింది. ఎందులో మునిగిపోతామని భయపడ్డారో అందులోనే ఆరిన నేల మీద నడుచుకుంటూ పోయారు అవతలకే. హల్లెలూయా. తరగడానికి వస్తున్న వాళ్ళతో దేవుడే యుద్ధం చేశాడు. ఒక్కడ కూడా వీళ్ళు పట్టుకోలేకపోయాడు. వాళ్ళు రథాల మీద వస్తున్నారు, వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరు ముందుకు వచ్చేస్తారు? ప్రభు వాళ్ళ రథ చక్రాలు ఊడిపోయేలా చేశాడంట. ఎంత అద్భుతమైన దేవుడు అండి. తన బిడ్డల కోసం ప్రభు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో. వాళ్ళు రావడానికే ఇబ్బంది పడ్డారు, వీళ్ళు వచ్చేలోపు వీళ్ళు సముద్రం దాటేసి వెళ్ళిపోయారు. వీళ్ళు సముద్రం మధ్యకి వచ్చేలోపే వాళ్ళు దాటేశారు, సముద్రం మూసేసింది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు. వీళ్ళ నీ సమస్యలో, నీ పోరాటంలో ప్రభు నీ పక్షంగా యుద్ధం చేయాలంటే నువ్వు దేవుని మాట మీద అంతులేని విశ్వాసాన్ని ఉండాలి, ఎలాంటి సందేహం లేని విశ్వాసాన్ని కనపరచాలి. దేవుని మాట నమ్మి నీ సమస్యను ఎదుర్కోవడానికి ట్రై చేయాలి, అంతే తప్ప పారిపోకూడదు. ఏం చేయకూడదు? ముందే బెంబెలెత్తకూడదు, ముందే పడిపోకూడదు, అయ్యో బాబోయ్ అనుకోకూడదు. ఈ సమస్యలో గెలవడానికి నాకు సహాయం చేయను అని ప్రభు మాటను నమ్మి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభు అంటారు, సాగిపో మోషే, సాగిపోండి, మీరు వెళ్ళండి, మీరు ఆగొద్దు, మీరు ఆగడానికి అవకాశం లేదు, వెళ్ళిపోండి, ఏ సముద్రము మీకు అడ్డు కాదు. హల్లెలూయా. వీళ్ళ అద్భుతమైన ప్రభు సహాయాన్ని పొందుకున్నారు ఇశ్రాయేలు. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే, దేవుడు మన పక్షంగా యుద్ధం చేసేవాడిగా మనం ఉంచుకోగలగాలంటే దేవుని మాటను నమ్మి సాగిపోవాలి. మొదటి లక్షణం ఏం చేయాలండి? దేవుని మాటను నమ్మి సాగిపోవాలి. రెండవ మాట దగ్గరకు వస్తున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుదాం. చూస్తున్నారా అందరూ? అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవుడు ఈ మాటను బట్టి మనతో మరొకసారి మాట్లాడుతున్నారు. ఈ సందర్భం ఏంటో తెలుసా అండి? గొలియాతును ఎదుర్కొంటున్న సందర్భం అండి. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చి లోయలో నిలబడి వాళ్ళకి ఎదురుగా ప్రకటన చేస్తూ, మీకు దమ్ముంటే రండి, నాతో పోరాటం చేయండి, నన్ను గెలవండి, నన్ను గెలిస్తే మా దేశం మొత్తం, మా సైన్యం మొత్తం మీకు లోబడిపోద్ది అని ప్రకటన చేస్తూ ఇశ్రాయేలీలను, వారి దేవుణ్ణి తిడుతూ అసహ్యంగా మాట్లాడుతున్నటువంటి దినాలలో యుద్ధం చేయడానికి అందరూ ముందు ఆ సైన్యం ఈ సైన్యం నిలబడుతున్నారు. గొలియాతు రాగానే ఇశ్రాయేలు అందరూ పారిపోతున్నారు. గొప్ప గొప్ప వీరులు, యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు,
అప్పటికే యుద్ధం చేసి గెలిచిన వాళ్ళు శత్రువులు చూసి పారిపోతా ఉంటే మీసాలు కూడా మనల్ని దావీదు ఎదుర్కొంటా పోతున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఎదుర్కోవడానికి? 6 మూరల జానడు ఎత్తున్నటువంటి గొలియాతును ఎదుర్కోవడానికి ముక్కుపచ్చలారని మూతి మీద మీసాలు కూడా సరిగ్గా అమ్మలోని 17 సంవత్సరాల వయసులో ఉన్న దావీదు వెళ్ళిపోతున్నాడు యుద్ధం చేయడానికి. అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటాడు? హల్లెలూయా. ఇలా అంటాడు, మా దేవుడు కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాదు, దానితో మాత్రమే రక్షించేవాడు కాదని, ఆయన తలస్తే తన బాహుబలం చేత కూడా జయించగలడని, రక్షణ ఇవ్వగలడని జనాలందరూ తెలుసుకునేలాగా ప్రభు యుద్ధము చేయబోతున్నాడు మా పక్షంగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు దావీదు గొలియాతుని చంపేశాడు. ఏమంటారండి? దావీదు గొలియాతుని చంపేశాడు. నేను అంటాను, దావీదును గొలియాతు చంపలేదు, గొలియాతుని దావీదు చంపలేదు, దేవుడే కొట్టాడు. హల్లెలూయా. దావీదు ఒడిసెల రాయితో గొలియాతును కొడితే, నొసల మీద కన్నం పడితే ఎలా పడాలి? ఇలా ముందు నుంచి తగిలితే వెనక్కి పడతారు కదా, ముందు నుంచి కొడితే. కానీ గొలియాతు పడ్డ విధమేటో తెలుసా? బోర్లా పడ్డాడు. ఎలా పడ్డాడు అంటే, ముందు నుంచి గొలియాతుకి దావీదు కొట్టిన దెబ్బ కంటే వెనకాల నుంచి దేవుడు కొట్టిన దెబ్బ కంటే తెలియదు. కపాలం పగిలిపోయి ఉంటుంది. చిన్న గులకరాయితో కొడితే కళ్ళలోకి ఎలా దూరిపోద్దండి? ఆలోచించండి ఒకసారి, ఎలా దూరుతుంది అంటే, ముందు నుంచి రాయి వస్తున్న టైంలో దేవుడు ఎంత టపాలం కొట్టుంటాడు, ఆ ఫోర్స్కి రాయి లోపల దూరేసి. హల్లెలూయా. యుద్ధం చేసే దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని దావీదు నమ్మి యుద్ధానికి వెళ్ళిపోయాడు. నేనేమంటానంటే, సమస్య కనబడగానే పారిపోకూడదు, ఆ సమస్య కంటే పెద్దవాడైన దేవుణ్ణి చూస్తూ యుద్ధానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సమస్యకు ఎదురెళ్ళిపోవాలి. ఎప్పుడు సమస్యలు ఎదురెళ్ళగలుగుతామంటే, సమస్య కంటే పెద్దోడైన దేవుణ్ణి చూడడం అలవాటైనప్పుడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడంటే, సమస్యను చూడకుండా దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువు లాగానే సముద్రం మీద నడిచాడు, అవునా కదా? అక్కడ రాయబడి ఉంటుంది, యేసు ప్రభుని పేతురు చూసినంతసేపు సముద్రం మీద నడిచాడని. కానీ గాలిని చూచి అన్న మాట రాయబడినప్పుడు పేతురు మునిగిపోవడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. పేతురు ప్రభుని చూస్తున్నంతసేపు పేతురుకు ప్రభు సహాయం చేస్తూనే ఉన్నారు సముద్రం మీద నడవడానికి. ఎప్పుడైతే పేతురు ప్రభుని చూడటం మానేశాడో, ప్రభు సహాయాన్ని కోల్పోయాడు, మునిగిపోతున్నాడు. నేనేమంటానంటే, సమస్య మన కళ్ళ ముందు వచ్చినప్పుడు, మన బ్రతుకులో పోరాటం ఎదురైనప్పుడు, పోరాటాలుగా చూడాల్సింది దానికంటే పెద్దోడైన మన పక్షమున మన ప్రభువుని నువ్వు చూడగలిగితే, ప్రభు మన పక్షం యుద్ధం చేయడం నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు పిక్చరైజేషన్ చేసుకుంటాను. పెద్దోడైన గొలియాతు, చిన్నోడైన దావీదు, అవే మనకు కనపడతాయి బైబిల్ చదివితే. నువ్వు బాగా చూస్తే చిన్న దావీదు, పెద్ద గొలియాతు, అంతకంటే కొన్ని 100 రెట్లు పెద్దోడైన దేవుడు గొలియాతు అంతా కనపడతాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? కొట్టడానికి కొత్త మీద. వీళ్ళారా, దావీదు దేవుణ్ణి చూశాడు, గొలియాతుని కాదు. ఇశ్రాయేల్ సైన్యం అంతా గొలియాతుని చూసి పారిపోతున్నారు. దావీదు గొలియాతు కంటే పెద్దడైన దేవుడిని చూస్తూ గొలియాతు మీదకి పోతున్నాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? దేవుడు నీకు సహాయం చేయాలంటే, దేవుడు నీ పక్షాన యుద్ధాలు చేయాలంటే, దేవుడు నీకు ఎదురుగా, నీకంటే ముందుగా వెళ్ళి నీ ప్రాకారాలు పడగొట్టాలంటే, నీకు ఎదురుగా వస్తున్న వారిని జయించాలంటే, నీ సమస్య కంటే దేవుణ్ణి చూడను అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో చాలా బలహీనమైన పరిస్థితులు వచ్చినాయి. అపవాది చాలా ఎక్కువ దాడి చేశాడు. మామూలుగా అయితే భయపడతాను, కొంచెం జడుస్తాను. నాకేం గుర్తొచ్చిందో తెలుసా? వాడు దాడి చేస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు, వీడికంటే నా దేవుడు చాలా గొప్పడు. హల్లెలూయా. ఎవరు గొప్పడు? నేను నమ్మిన నా దేవుడు, నేను ప్రకటిస్తున్న నా దేవుడు చాలా గొప్పడు. ఈ నన్ను భయపెట్టే ట్రై చేస్తాడు తప్ప అంత నుంచి ఏం చేయలేడు. ఏం చేస్తాడు? భయపెట్టడానికే ట్రై చేస్తాడు. నేను ఎందుకు భయపడతాను? నా పక్షాన ఉన్న దేవుడు వీడికంటే చాలా గొప్పడు. వీళ్ళాట 100 మంది తరివేసినాడు, కొన్ని 1000 మందిని నాశనం చేసినాడు. ఈ నన్ను ఏం చేస్తాడు? హల్లెలూయా.
ధైర్యం వచ్చేసింది. నీ నచ్చినవి చేసుకో, నేను మాత్రం భయపడ్డా. హల్లెలూయా. ఇప్పుడు నాకు అలాంటి శోధన ఎదురైనా అపవాది యొక్క శక్తులు దాడి చేసినా చెప్పుకున్న మాట ఒకటే, నీ నచ్చినవి చేసుకో, నేను మాత్రం భయపడను. ఏమంటారు తెలుసా? నీ నచ్చినవి చేసుకో, భయపడతావా? నచ్చినట్టు ఇబ్బంది పెడతావా? సౌండ్లు పెడతావా? డీజేలు పెడతావా? పెట్టుకో, నేను మాత్రం భయపడను. ఎందుకు తెలుసా? నా పక్షాన నా దేవుడు నీకంటే చాలా గొప్పవాడు. ఆయన నన్ను ఓడిపోనివ్వడు. హల్లెలూయా. ఇలా నమ్మండి. సమస్యని కాదు చూడాల్సింది నీ ప్రభువుని చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మొదటిది కురిగిపోకుండా, సమస్యను చూసి బెదిరిపోకుండా దేవుని మీద నమ్మకం పెట్టి సాగిపోండి. రెండవది, సమస్యను కాదు మీరు చూడాల్సింది, నీ దేవుని చూడండి. మూడవ మాట చెప్తున్నాను, చూడడానికి ప్రయత్నం చేయండి. చూడండి, దేవుని లేఖనంలో నుంచే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం నుంచి ఈ మాటలు రాయబడ్డాయి. ఇక్కడ కూడా యుద్ధం చేసేది దేవుడే. హల్లెలూయా. 20వ వచనం డైరెక్ట్గా చదివేయండి. అట్లు ఆ 3 గుంపుల వారు బోర్లను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో వృతుటకు బోర్లను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. హల్లెలూయా. ఎంత చక్కగా రాయబడింది 22వ వచనంలో. ఆ 300 మంది బోర్లు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గము వాని పొరుగువాని మీదకి త్రిప్పెను. చాలండి. యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. విన్నారా? విషయం ఏంట్రా అంటే, ఇక్కడ గిద్యోను మనకు కనిపిస్తాడు. శత్రువులు ఇశ్రాయేలు మీద ఆధిపత్యాన్ని చలాయించి వాటిని అణిచివేస్తా ఉండగా ఈ గిద్యోనుతో ప్రభువు మాట్లాడి, పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వు నా మాట విని వారితో యుద్ధం చేయి, నా మాట విని వారి మీద యుద్ధానికి వెళ్ళు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను, వారెప్పుడు నీ ఎదుట నిలవబడకుండా వాటిని అణిచేస్తాను అని ప్రభు వారితో మాట్లాడితే, యుద్ధంతో మాట్లాడితే, మొదట ప్రభు నేను ఎలాంటోనయ్యా, నేనే అంత పరాక్రమం గలవాడినైతే ఇది చాటుగా గోధుమలు దొరగొట్టుకోవాల్సిన పరిస్థితి నాకు ఎందుకు? లేదు, పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వు లేచి యుద్ధానికి వెళ్ళు. పిల్లరా, జరిగిన విషయం కూడా చెప్తాను. గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు. బయలుదేరినప్పుడు చాలా మంది వచ్చేసారు, ఎక్కువ మంది ఎక్కడ సైన్యం వచ్చేసారు. ప్రభు అన్నారు, ఎంతమంది అనవసరం, భయపడేవాడు పిరికోడు ఎవరైనా ఉంటే మనం తీసి వెనక్కి వెళ్ళిపోమని. వచ్చిన వాళ్ళు 70% పోయారు వెనక్కి. అంటే యుద్ధానికి రమ్మంటే ఊపి మీద వచ్చేసారు, కానీ వీళ్ళందరూ నిజానికి యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు కాదండి. ఇలా చాలా మంది చూడండి, వాక్యం చెప్పేటప్పుడు ఎంతమంది తీర్మానించుకుంటున్నారమ్మా అంటే అందరూ చేతులు ఎడతారు. ఎత్తారు చాలా మంది చేతులు ఎత్తారు, అందరూ ఎత్తేసి అక్కడ నిజానికి ఇప్పుడు నిదానించి ఆలోచించి చెప్పండి, నువ్వు నిజంగా తీర్మానించుకున్నావా అంటే సగం చేతులు దిగిపోతాయి. దిగిపోయిన చేతులు, ఎత్తబడిన చేతులు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు మరలా అడుగు, నువ్వు నిజంగా నీ తీర్మానంలో నిలబడగలవా? ఉన్న చేతులు దిగిపోతాయి. ఒకళ్ళు ఇద్దరు స్ట్రైట్ నేను నిలబడతాను, వాళ్ళే నిజంగా తీర్మానించుకున్నట్టు. వాక్యం చెప్తున్నప్పుడు ఉత్సాహం వచ్చి, ప్రోత్సాహం వచ్చి ఎత్తుతాం. నువ్వు నిజంగా తీర్మానించుకుంటే చేయాలే ఉంటుంది. యుద్ధానికి వచ్చారు వీళ్ళు, కానీ నిజానికి వచ్చిన కాదు. వచ్చారు కానీ లోపల భయం, చచ్చిపోతామేమో, కాలు ఇరిగిపోతాయేమో, చెయ్యి ఇరిగిపోతాయేమో, భయం ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి కానీ అందరూ పోయారు. ఓ 70% పోయారు. మిగిలిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కూడా ఎవరు రెడీగా ఉన్నారో చూద్దామని చెప్పి ఒక నీటి దగ్గర తీసుకెళ్ళి నీళ్లు తాగమని చెప్పి, వారిలో ఎవరు కుక్క కత్తినట్లు కతికి తన చెయ్యిని ఆయుధం మీద పెట్టుకొని నీళ్లు తాగుతున్నారు లెక్క పెట్టు అంటే ఉన్న వాళ్ళు 300 మంది అలా చదువుతున్నారు. మిగతా అందరూ చక్కగా దొరకగానే నీళ్ళు కనబడగానే దుంకేసి తాగేసేవారు కొంతమంది, స్నానం చేసేవారు కొంతమంది, వీళ్ళందరూ పోమని వీళ్ళెవ్వరూ పనుకుతారు. యుద్ధానికి వచ్చేవాడు ఇప్పుడు ఆయుధం మీద చెయ్యి ఉండాలి, యుద్ధానికి సిద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. ఈ 300 మంది పట్టుకొని కొన్ని వేల మంది యుద్ధం చేయడానికి దేవుడు గిద్యోను తీసుకుని వెళ్ళి ప్రభు గిద్యోనుతో గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. నేనేమంటానంటే, ప్రభు యొక్క సహాయాన్ని పొందుకోవడానికి
ప్రభు మన పక్షంగా యుద్ధం చేయడానికి మనము మన జీవితంలో ఉండాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? నేను చిన్నోని, ఏంటి, నేను చిన్నోని, చేతగానోని, నా వల్ల ఏం కాదు అనే ఆలోచన ఉండకూడదండి. నిరాశలో ఉండకూడదండి. ఉత్సాహంగా ప్రభు కోసం పనిచేయడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఏంటో తెలుసా? ఉత్సాహంగా ప్రభు కోసం పనిచేసేవాడు నా వల్ల కాదు అనుకోకుండా, ప్రభు నాకు పని చెప్పాడు, ఆ పని చేస్తానని సిద్ధపడినతో ప్రభు యుద్ధం చేస్తాడు. వాడి పక్షంగా ప్రభు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. గిద్యోను ముందు నిరాశపడినా దేవుడు మాట నమ్మి ఇల్లుపడి యుద్ధాన్ని. ఎంత అద్భుతం తెలుసా? గిద్యోను యుద్ధం చేయకుండానే, కత్తి ఎత్తి శత్రువుని చంపకుండానే కొండలు పగలగొట్టి దేవుడిని వెలిగిస్తే చాలా యుద్ధం అయిపోయిందండి. హల్లెలూయా. ఏం చేశాడు? చేతితో కొండలు పగలగొట్టాడు, దేవుడి వెలిగించి మీద చూపించాడు, గట్టిగా అరిచాడు, అంతే, యుద్ధం అయిపోయింది. వచ్చినట్టే వాళ్ళు కాలే పొడుగు చచ్చిపోయారు. అక్కడ రాయబడింది, ప్రభు ప్రతివాని ఖడ్గము వాని పొరుగు వానితో తిప్పేది, కానీ వాళ్ళు పొడుగు చచ్చిపోయారు. హల్లెలూయా. అంతే. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభు అప్పగించిన పని కోసం, ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ పని కోసం ఉత్సాహంగా వెళ్ళిపోవాలంతే. హల్లెలూయా. నీరసించకూడదు, నిరుత్సాహపడిపోకూడదు, నా వల్ల కాదు అనుకోకూడదు, నేను చేతగాని వాడిని అనుకోకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కడవైతే చేతగాని వాడువే, నువ్వు ఒక్కడవైతే జీరోనే, నువ్వు ఒక్కడవైతే నీ వల్ల ఏం కాదు. కానీ నీతో నీ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు అందరికంటే బలవంతుడివి. హల్లెలూయా. ప్రభు నీకు పని చెప్పుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చేతగాని అనుకోకూడదు, నా వల్ల కాదు అనుకోకూడదు. మందిరంలో చూడండి, చాలాసార్లు దైవజనులు ప్రకటన చేస్తూ ఉంటారు, సంఘాల్లో సేవకులు ప్రకటన చేస్తారు, అమ్మా పలానా చోట పని ఉంది, పలానా పని ఉంది, పలానా అవసరం ఉంది, పలానా కార్యక్రమాన్ని చేయాలి అంటే ఎంతమంది వస్తారు? ఒకళ్ళు ఇద్దరు చేతులు ఎత్తారంట. ఆ చేతులు ఎత్తున వాళ్ళు కూడా పక్కన ఉంటారు, అను చేసేస్తావా, నీ వల్ల అవుతుందా, దానికి ఎంత అవుతుందో తెలుసా నీకు, ఆ పని చేయడానికి ఎంత కష్టపడాలో తెలుసా నీకు అనగానే ఉన్న చేతులు దిగిపోతాయి. హల్లెలూయా. నిజానికి నువ్వు ఒక్కరి దాని మీద చేయలేవు, నువ్వు ఒక్కరి దాని మీద నీ వల్ల కాదు. కానీ నువ్వు ఆలోచించాలి, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను చేయగలను. హల్లెలూయా. నా పక్షాన నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను చేయగలను అని నమ్మి దేవుడి కోసం పని చేయకపోనుకుంటే నీ పక్షాన ప్రభువే చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? మన దైవజనుల నిదర్శనం. మందిరంలో చాలా కార్యక్రమాలు అవుతుంటాయి, చాలా పనులు అవుతుంటాయి, చాలా మీటింగ్స్ అవుతుంటాయి, చాలా సేవా కార్యక్రమాలు అవుతుంటాయి. ప్రతి సేవా కార్యక్రమానికి ముందు దైవజనులు అంటారు, నాయన మన దగ్గర దేవుడు ఇచ్చేంత వరకు నిధులు లేవు. ఏం లేవు? నిధులు లేవు. ఆ లేవు అన్న మాట చెప్పుకున్నాను అంటారు, దేవుడు ఇస్తాడు నాయన. హల్లెలూయా. ఏమంటారు? ప్రభు చూసుకుంటారు. మన ముందు మొదలెడదాం. పెదగుండూరు మందిరాన్ని కట్టినప్పుడు కూడా మా దగ్గర 5,000 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 5,000తో మొదలెడదాం, దేవుని పని చేయడం మొదలెడదాం. ప్రభువే చూసుకుంటారు. సంవత్సరం తిరిగేలోపు 25 లక్షలతో మందిరం అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా వచ్చేది తిరిగి? దేవుడు ఇచ్చాడు, దేవుడే చేశాడు. హల్లెలూయా. మనం మొదలెట్టమే, మన పని పూనుకోవడమే, నా వల్ల కాదు అనుకోకూడదండి, ఉత్సాహంగా మొదలెట్టడమే. ఆ పని చేసేది దేవుడే. హల్లెలూయా. పిల్లారా, దేవుడు నీకు సహాయం చేయాలంటే నిరాశ పడకుండా ముందుకు వెళ్ళిపోవాలి, పని పూనుకోవాలి, దేవుని కోసం కార్యాలు పూనుకోవాలి. దేవుడు నీ పక్షంగా యుద్ధాలు చేసి పోరాటాలు చేసి నేను విజయ తీరాలకు నడిపిస్తాడు. హల్లెలూయా. 4వదిగా మనం చదువుకున్న లేఖనానికి వచ్చేద్దాం. యెహోషాపాతు రాజు జీవితంలో జరిగినటువంటి సన్నివేశం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో. యెహోషాపాతు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి దినం అది, యూదా వారిని పరిపాలిస్తున్నటువంటి దినాలు అది. దేవుని కోసం నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతున్న రాజుతుడు, దేవుని కోసం గొప్ప కార్యాలు చేసినటువంటి రాజుతుడు. తను కానీ తన తండ్రి కానీ దేవునికి ఇష్టంగానే బ్రతికిన వాళ్ళు. దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్న రాజు జీవితంలో పెద్ద సమస్య వచ్చింది. ఏంటో తెలుసా? ఒకేసారి 4 సైన్యాలు తమ దేశం మీదకి యుద్ధానికి వచ్చేసాయి. 26వ ఆరంభం వచ్చిన మనకు కనబడుతుంది. 4 సైన్యాలు, శత్రు సైన్యాలు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చేస్తే, యూదా వారి మీదకి యుద్ధానికి వచ్చేస్తే ఏం చేయాలో తెలియక దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుని మీద ఆనుకొని, నేను చెప్పానే దేవుని మీద పూర్తి నమ్మకాన్ని ప్రదర్శించాలి అని అదే చేశాడు. మొదటి మాట
దేవుడి మీదే ఆనుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మొర పెడుతున్నాడు. ప్రభువా ఏం చేయడం మాకు దిక్కు తోచదయ్యా, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి దగ్గర మొరపెట్టి నువ్వే మాకు సహాయం చేయి, నువ్వే యుద్ధాన్ని జరిగించేవాడు, నువ్వే నా పక్షాన ఉన్నవాడు, నేను నిన్నే చూస్తూ నీకు మొర పెడుతున్నానని ప్రభు దగ్గరికి వచ్చి మొర పెడుతున్నాడు. ప్రభు అన్నారు, చాలు చాలు యెహోషాపాతు, చాలు, నువ్వు చేసిన ప్రార్థన చాలు, నీకు చెప్పింది చేయడం. ఏం చేస్తావు తెలుసా? యుద్ధానికి నిలబడు. నేను చెప్పాను కదా, సమస్య వస్తే పారిపోకూడదు, నిలబడాలి. నిలబడు. యుద్ధానికి పంక్తులు తెచ్చి సైన్యాన్ని అందరూ నిలబడండి. మనం కత్తులు కలిపి పట్టుకోవాల్సింది, బోర్లు పట్టుకోండి. హల్లెలూయా. ఏం పట్టుకోవాలి? బోర్లు పట్టుకోండి. యుద్ధం చేసేది మీరు కాదు, నేను యుద్ధం చేస్తాను, మీరు పాటలు పాడండి. హల్లెలూయా. సమస్యలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. స్తుతి కన్నా పెద్ద ఆయుధం ఇంకోటి లేదండి. స్తుతి చెప్పండి అమ్మా, ప్రభుని స్తుతించండి అమ్మా, ప్రభుని ఆరాధించండి అమ్మా అంటే నోరు పేగలవు. నువ్వు స్తుతించే స్తుతి నీకు విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. పౌలు సీరలు ఏం చేశారు? ఒళ్ళు పోయే చదువుకుంటే రక్తాలు వచ్చేలా బాధెత్తే ఏం చేశారండి? జైల్లో ఉన్నారండి. పొద్దునకి బిర్యానీ అంటారు. జైల్లో పెట్టిన వాళ్ళకి పొద్దున బిర్యానీ పెడతారనుకుంటున్నారా? పెట్టరండి. పొద్దున అయితే తీసుకెళ్ళి చంపేస్తారు. తీర్పు తీర్చి వీళ్ళు తప్పు చేశారని నేరాన్ని మోపి వాళ్ళని చంపేయడానికి ప్లాన్స్ అవుతున్నాయి. రాత్రికి జైల్లో పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే రేపు బిర్యానీ ఆడతారో, రేపు ఏ బిర్యానీ తిందాం, చికెన్ బిర్యానీ ఆలోచించట్లేదండి. మామూలుగా మనమైతే ఉన్న ప్రాణాలు అప్పుడే పోతాయి, రేపు ఏమైపోతాను బెంగతో. కానీ పౌలు సేవలు సమస్యలు చేస్తున్న పని ఏంటో తెలుసా? పాటలు పాడుకుంటారు. హల్లెలూయా. కీర్తనలు పాడుతున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని ఆరాధన చేస్తున్నారు, ప్రభుని కనపరుస్తూ ఉన్నారు. జరిగిన కార్యక్రమం తెలుసా? ప్రభు యుద్ధం చేయడం మొదలెట్టాడు. చాలాసార్లు పునాదులు కలిగిపోయాయి, భూకంపం వచ్చింది, శత్రువులందరూ అక్కడ ఉన్న వాళ్ళు సైనికులందరూ మూర్ఛిల్లిపోయారు, తలుపులన్నీ తెరవబడ్డాయి. ఇంకా ఖైదీలందరూ పారిపోతారు అనుకున్న ఆ జైలు అధికారి చచ్చిపోదాం అనుకున్నాడు. కత్తెత్తుతా ఉంటే పౌరున్నాడు, నాయన నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఎవరం పారిపోలేదు. అందరు ఇక్కడ మేము సమస్య చూసి పారిపోయే వాళ్ళం కాదు, నిలబడి పోరాడే వాళ్ళం మేము. అక్కడే ఉన్నాడు. వాళ్ళ తెగులు చూశాడు, వాళ్ళ సమస్యలో ప్రభుని స్తుతించడం చూసినటువంటి జైలు అధికారి రక్షణ వచ్చేసినారు అతనికి. హల్లెలూయా. వారు మనసుకున్నారు, అయ్యలారా మీరు నమ్మిన దేవుడు నేను నమ్ముతాను, ఈ ధైర్యం నాకు కూడా కావాలి, ఈ తెగువ నాకు కూడా కావాలి, ఇంత నెమ్మది పరిస్థితి మాకు కూడా కావాలి. ప్రియులారా, నీ సమస్యలో, నీ పోరాటాల్లో ప్రభు నీకు సహాయం చేయాలంటే నువ్వు ప్రభుని స్తుతించాలి. యెహోషాపాతు అదే చేశాడండి. సైన్యాన్ని పంక్తులు తీర్చి ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ముందుకు సాగిపోతా ఉంటే ప్రభుని యుద్ధం చేసి వాళ్ళందరినీ ఖతం చేసేట్టు. ఇక్కడ ఎవరు లేరు, ఇంకా శవాలు ఉన్నాయి. వీళ్ళందరూ పాడుకుంటూ వెళ్ళి శవాల మధ్య ఉన్న బంగారాన్ని, ధనాన్ని మొత్తం ఓడ్చుకున్నారంట 3 రోజులు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ప్రభు పక్షంగా, ప్రభు నీ పక్షంగా యుద్ధాలు చేయాలంటే నువ్వు ప్రభుని స్తుతించేదానో కావాలి. ఎప్పుడు? 100 రూపాయలు కలిసి వచ్చినప్పుడు, 1,00,000 రూపాయలు కలిసి వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే కాదు, నీ సమస్యలో కూడా ప్రభుని స్తుతించగలగాల, నీ కష్టంలో కూడా ప్రభుని స్తుతించగలగాల, నీ బాధలో కూడా ప్రభుని కనపరచగలగాల. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన నీ సంతోషాన్ని నిజము చేసి నీ స్తుతిని దీవెనకరంగా ప్రభువు మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీడారా, ఇంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ దేవుడు మన పక్షాన తన కార్యాన్ని జరిగించాలన్నా, యుద్ధాలు చేయాలన్నా ముందు ప్రభువుని నమ్మి సాగిపోవాలి. ఏం చేయాలి? చెప్పుకున్నాము వరుసగా 4 మాటలు. ప్రభువుని నమ్మి సాగిపోవాలి. రెండోది, ప్రభువును చూడాలి తప్ప సమస్యలు కాదు. మూడోది, చేతగాని వారిని ఉండిపోకుండా ప్రభు కార్యాలు పూనుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. 4వది, యెహోషాపాతులాగా ఇవన్నీ చేస్తూనే ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. నీ సమస్యల్లో కూడా ప్రభుని స్తుతించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీ పక్షంలో యుద్ధాలు చేస్తాడు. ప్రియులారా, ఎవరు నిరాశ పడిపోవద్దు. సమస్యలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, పోరాటాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, నీ ఇబ్బందుల మధ్య, పోరాటాల మధ్య కృంగిపోవడానికి వీల్లేదు, నిరాశ పడిపోవడానికి వీల్లేదు, సమస్యను చూసి డేలా పడిపోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు నీ సమస్య కంటే, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల కంటే చాలా గొప్పడు. ప్రభువును బట్టి ప్రతి సమస్యలో ధీమాగా, ధైర్యంగా
తిరుగువ చూపి ప్రభు కొరకు కార్యాలు చేస్తూ లోకంలో ప్రభు నామాన్ని మహిమపరుస్తూ బ్రతకడానికి సిద్ధపడగలిగితే ప్రభు నీ పక్షంగా గొప్ప యుద్ధాలు జరిగిస్తారు, పోరాటాలు చేస్తారు, గొప్ప విజయాలు అనుగ్రహిస్తారు. అలాంటి స్థితి ప్రభు చేయడం మన అందరి జీవితాలను అనుగ్రహించి నడిపించునుగాక. మేము ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, అందరం తలలో వంచి కన్నులు మూసుకొని ఒక్క నిమిషము ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సమస్యలు ఉన్నాయని, పోరాటాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, కష్టాలు ఎదురొస్తున్నాయని, ఎటు చూసినా విప్పలేని ముడులే ఉన్నాయని నీకు అనిపిస్తుందా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షాన్ని యుద్ధాన్ని చేసే దేవుడు సామాన్యుడు కాదు. నీ దేవుడు నీ పక్షాన్ని యుద్ధాలు జరిగించేవాడు. నీ దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడే దేవుడిగా ఉన్నాడు. దేవుడి పక్షాన పోరాటాలు చేసే దేవుడిగా ఉన్నాడు. నీవు నమ్ముకుంటున్న దేవుడు నీకు ముందుగా నడిచి నీ ముందున దుఃఖాలను ప్రాకాలను పడగొట్టే దేవుడు ఆయన. నీకు అర్థమైతే ప్రభువును నమ్మిని కొనసాగు. ప్రభు మీద ఆధారపడి ప్రభు మాటను నమ్మి సాగిపో. ప్రభువా, నాకు నా పోరాటాల్లో, నా సమస్యలలో జయించడానికి శక్తినివ్వని ప్రార్థన చేసుకో తప్ప ఈ సమస్యను తీసేయని అడగకు. ప్రభు, నాకు ఈ సమస్యలో జయాన్ని, ఈ సమస్యలో, ఈ పోరాటాల్లో నాకు విజయాన్ని దయచేయని ప్రార్థన చేయి. అంతేకాదు, సమస్య కలిగినప్పుడు, పోరాటం కలిగినప్పుడు సమస్యను చూడకు. ఆ సమస్య కంటే గొప్పడని నీ దేవుని చూడు. ఆ సమస్య నీ కాళ్ళ కింద వెళ్ళిపోతుంది. అంతేకాదండి, సమస్య కలిగినప్పుడు చేతగాని వాడినని, నా వల్ల ఏం కాదని నిన్ను తక్కువ చేసుకోవద్దు. నువ్వు ప్రభు కలిగిన దానివు, ఈ లోపల ఉన్నవారి కంటే నువ్వు గొప్పదానివు. సమస్యను ఎదుర్కో, ప్రభు కొరకు గొప్ప కార్యాలు కోరుకో. ప్రభు నీ పక్షంగా పోరాటం చేస్తాడు. ఇవన్నీ చేస్తూనే ప్రభువును స్తుతిస్తూనే ఉండు. ఏ సమస్య వచ్చినా, ఏ పోరాటం వచ్చినా ప్రభువుని కనపరచు, ప్రభువుని స్తుతించు. ప్రభు నీ పక్షంగా యుద్ధాలు చేస్తారు, పోరాటాలు చేస్తారు, అద్భుతమైన విజయాలు ఇస్తారు. ఈ లోకంలో చూసే వాళ్ళ కంటికి ఇంపైన దానిగా, గొప్పదానిగా, ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన విజయాలు ప్రభు నీకు అందిస్తారు. ప్రభు పాదం పట్టుకో. ప్రభు నాకు ఆ స్థితి దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ఈ ఉదయకాల సమయం మరొకసారి మీ లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరిచారు, ప్రోత్సాహపరిచినందుకు వందనాలు. మా తండ్రి, మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలోను, పోరాటాల్లోనూ కృంగిపోయే వారము కాకుండా, నిరసించిపోయే వారము కాకుండా, డీలా పడిపోయే వారము కాకుండా నాయన, మీరు మా ముందున్నారని, మీరు మా పక్షంగా యుద్ధాలు చేసే దేవుడిగా ఉన్నారని మేము విశ్వసించి నమ్మి మీ మీద ఆధారపడి స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మీ పక్షంగా గొప్ప కార్యాలు పూనుకుంటూ ప్రతి సమస్యలోనూ మీ సహాయాన్ని పొందుకొని, విజయాలు పొందుకునే స్థితి మాకు దయచేయండి. ఈ మధ్యాహ్నం ఎంతమంది మా ప్రభువా మా జీవితాల్లో ఉన్న సమస్యలో మేము ప్రభువా విజయాలు పొందుకోవడానికి, మా సమస్యలో జయాలు పొందుకోవడానికి మీ సహాయాన్ని పొందుకునే స్థితి మాకు దయచేయమని అడుగుతున్నారు. వారితో మీ సన్నిధిని వచ్చారు. వారి పక్షంగా మీరు యుద్ధాలు చేసే దేవుడిగా ఉన్నారని వారు ఎరిగి మీ నామాన్ని మహిమపరచగలిగే స్థితి దయచేయండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో వెలిగించేయండి. ఇప్పుడు విన్నవారికి ముందు వినేవారు కూడా వారి బ్రతుకులు దీవెనగా చేయండి. యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.